ఆవిడ చక్కగా ఓ చిన్న కొప్పు ఒకటి వేసి అదంతా ఇలా పక్కలకి దువ్వేసి ఓ చిన్న తాడు కట్టి దానికి ఇప్పుడైతే ఏదో చిన్న పువ్వు పెడతారు, అప్పుడు చక్కగా ముత్యాల దండ ఒకటి చుట్టి మెడలో ఒక మంచి హారం వేసి దానికి ఒక నీల పతకం వేసి ఓ పట్టు చిన్న తువ్వాలు తీసుకొచ్చి చక్కగా ఉత్తరీయం కట్టి దానికి కుర్చీళ్ళు పెట్టి గోచీ పోసి కట్టేసి కాళ్ళకి కంకణాలు పెట్టి ఆ మంజీరములు మోగుతుంటే కృష్ణుణ్ణి విడిచిపెట్టి నాన్న ఆడుకో అని ఒక చిన్న వేణువిస్తే ఆ వేణు ఊదుకుంటూ తిరుగుతుండేవాడు ఇంట్లో అంతా. ఒక రోజున పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు. పోతన గారు ఎంత దర్శనం చేశారో తెలుసా అండి? శివరాత్రికి ముందు రోజు మనం ఈ పద్యాలు వినగలగడం ఈశ్వరుని యొక్క అనుగ్రహం. నేనేం కావాలని తేలేదు, అవే వచ్చాయి. చూడండి, తనుగునంటిన ధరణి పరాగం బుపూషిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామం బుతొగడ సంగడిగా నితునకగాగా ఫల